రాతలు కూడా అక్షరాలు కూడా చాలా పొదుపుగా వాడతారు, కానీ బలమైన వ్యక్తీకరణ ఉంటుంది. శ్రీనివాస్ అభిప్రాయం ఈ ప్రభుత్వం దుర్మార్గమైంది. బీఆర్ఎస్ ఎన్నికలకు ఒక 6-7 నెలల ముందు నుంచి వ్యతిరేకత ప్రారంభమైంది. తన మీద విమర్శ రావడానికి వీలు లేకుండా దిగ్బంధం చేసుకుని లోపల కూర్చున్న వ్యక్తి చివరికి ఇటువంటి ఫలితాన్ని ఎదుర్కొంటారు. కేసీఆర్ అనంతరం ఒక ఎజెండా క్రియేట్ చేసుకొని రేవంత్ రెడ్డి వచ్చింది. రేవంత్ రెడ్డి రావడానికి కేసీఆర్ వ్యతిరేక ఓటు ప్రధానం. రేవంత్ రెడ్డి చాలా గొప్ప పరిపాలన అందిస్తారని ఎక్స్పెక్టేషన్ ప్రజలకు ఉందని నేను అనుకుంటున్నాను. ఆయన ఎందుకు ఊడిపోయినట్లు, ఎందుకు జనానికి కోపం వచ్చింది, కారణం ఏమైంది? ప్రజలు సపోర్ట్ కోరుతున్నారు తప్ప ఉచితాలు ఇవ్వమనో భిక్ష ఇవ్వమని కోరుకోవట్లేదు. గత ప్రభుత్వం తెలంగాణ సెంటిమెంట్ను సజీవంగా ఉంచే విధంగా వాళ్ళ ప్రజల మనోభావానికి అనుకూలంగా ఉందన్నారు కదా, ఏ అంశాలు అట్లా విప్రోధి చేయగలిగింది? గ్రామాల్లోనే నవమాత్రంగా ఉన్న బతుకమ్మ హైదరాబాద్ నడిబొడ్డు మీద ఆడేటట్టు చేసింది. రీసెంట్గా అమిత్ షా అంబేద్కర్ పైన చేసిన వ్యాఖ్య విసిగిపోయాడు అనమాట. అంబేద్కర్ అనే మాట విని ఏదో నోరుదారి అనటం అనేది చేసే స్థాయి కాదు అమిత్ షా. బీసీలు ఎస్సీలు ఎవరు హిందువుల్లో ఒక భాగమే కదా, హిందూ జాతీయవాదం వస్తున్నామా, తామంతా హిందువులము విశ్వసించేది తీవ్ర జాతీయవాదంలో, అది విశ్వసించేది హిందూ మతవాదంలో. జై శ్రీరామ్ అనేదే దేశభక్తి నినాదంగా, దేశభక్తి నినాదానికి మతభక్తి నినాదానికి తేడా లేకుండా చేసి నమస్తే. పత్రికా రంగంలో వారు రాసే వ్యాసాలకు అభిమాన సమూహాన్ని సంపాదించుకున్న సంపాదకులు ఈ మధ్యకాలంలో చదవడం తగ్గిపోయింది అనుకుంటున్న సందర్భంలో ప్రతి వారము ఆ కాలం కోసం ఎదురు చూసేవాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు వందల్లో, వేలల్లో, లక్షల్లో కూడా ఆ సంఖ్య ఉన్నది. ఈ కమ్యూనికేషన్ ప్రపంచంలో అంతటి అభిమానాన్ని సంపాదించుకోవడం ఒక విషయం అయితే, రెండోది సమకాలీన రాజకీయ సామాజిక అంశాలపైన తన వ్యాఖ్యల ద్వారా రాతల ద్వారా ముద్ర వేసిన సంపాదకులు కూడా వారే ఆంధ్రజ్యోతి పూర్వ సంపాదకులు కె శ్రీనివాస్ గారు. వారు మన దగ్గర ఉన్నారు. వారి గురించి కొన్ని విషయాలు, కాంటెంపరీ విషయాలు కొన్ని తెలుసుకుందాం వారితో మాట్లాడి. సార్ నమస్కారం. నమస్కారం బుచ్చన్న గారు. సార్, ఆంధ్రజ్యోతిని మీరు సంభాషణ సందర్భం అనే పేరుతో కూడా ఇంతకుముందుకు వచ్చినట్టుంది. అది గడిచిన 10 సంవత్సరాలలో కేసీఆర్ మీద వ్యాఖ్య చేయడానికి, రాయడానికి, విమర్శ చేయడానికి చాలామంది వెనుక ముందు ఆడిన మాట వాస్తవం. అనంతరం మీరు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలోకి వచ్చినా కూడా అదే ఆ ధోరణి కొనసాగించారు. మీకు వ్యక్తిగతంగా ఎదురైన అనుభవం ఏమిటి ఈ విషయంలో? వ్యక్తిగతంగా అనుభవం అంటూ ప్రత్యేకంగా ఏం లేదండి. ప్రభుత్వం వారికి సహజంగానే మనం చేసే విమర్శలు నచ్చవు. అది ఏ ప్రభుత్వం అయినా సరే. వాళ్ళు ప్రశంసించినప్పుడు ఆనందిస్తారు, మనకు తెలియజేస్తారు వాళ్ళ రెస్పాన్స్. విమర్శించినప్పుడు వాళ్ళ కోపం మనకు పరోక్షంగా తెలుస్తుంది, రకరకాల పద్ధతుల ద్వారా తెలుస్తుంది. అట్లాగే కేసీఆర్ ప్రభుత్వం వాళ్ళు నా మీద కినుక కానీ కోపం కానీ ఉన్న విషయం ఆయా సందర్భాల్లో నాకు తెలిసింది, కానీ అదే పెద్ద విషయం కాదు. అదే సమయంలో ఏదైనా మంచి మాట రాసినప్పుడు కూడా ఏదో ఒక ఆ పార్టీలోని ఆ ప్రభుత్వంలోని ఏదో ఒక సోర్స్ నుంచి ఒక థ్యాంక్స్ నోటో లేదంటే ఒక ప్రశంసో ఏదో ఒకటి వచ్చేది. ఇప్పుడున్న ప్రభుత్వం కూడా అంతే. వాళ్ళు ఆశించరు విమర్శని, అన్నీ ఒకే పద్ధతిలో వెళ్ళాలని, ప్రశంస రూపంలోనే వెళ్ళాలని అనుకుంటారు. కానీ సార్, మీరు మాట్లాడము చాలా పొదుపుగా ఉంటుంది, రాతలు కూడా అక్షరాలు కూడా చాలా పొదుపుగా వాడతారు, కానీ బలమైన వ్యక్తీకరణ ఉంటుంది. అంటే మీకు ఒకరిని ముద్ర ఒకటి ఉంటుంది కదా, మీకు ఎవరి ప్రభావం ఉన్నది? అట్లా చెప్పడం కష్టం అండి. ఒకళ్ళ ప్రభావం వల్లే మన వ్యక్తిత్వం కానీ మన రాసే పద్ధతి కానీ రూపొందుతాయని చెప్పడం కష్టం. అనేక ప్రభావాలు ఉంటాయి. నేను అనుకుంటాను, నేను సాహిత్య విద్యార్థిని కావటం వల్ల
ఆ నేపథ్యం కొంత పనికొచ్చింది అనుకుంటాను. సాహిత్య విద్యార్థులు కూడా సంప్రదాయ సాహిత్యం కంటే ఆధునిక సాహిత్యాన్ని ఎక్కువ చదవటం, ఇష్టపడటం వల్ల కూడా ఆ ప్రభావాలు ఎక్కువ ఉన్నాయనుకుంటున్నాను. పాత్రికేయ రంగంలో క్రమంగా రాస్తూ ఉన్నప్పుడు కూడా సాధనమున పనులు సమకూరు ధరలోన కాబట్టి కొంచెం కొంచెం ప్రాక్టీస్ అవుతుంది. చేయి తిరిగిందని చెప్పను కానీ ఇంతకాలంగా రాస్తున్నందువల్ల నాకంటూ ఒక శైలి ఏర్పడింది. ఆ శైలిలో తప్పనిసరిగా నా రాజకీయ అభిప్రాయాలతో పాటు నా సాహిత్య నేపథ్యం కూడా మీకు స్ఫురిస్తుంది. ఆ సాహిత్య నేపథ్యం ఒక ఉద్వేగపూరితమైన శైలిలో, ఆవేశపూరితమైన శైలిలో, ఒక్కోసారి నచ్చజెప్పే ధోరణిలో ఏ పర్పస్ కోసం నేను రాస్తానో అనుకుంటానో ఒక్కొక్క ప్రత్యేకమైన కాలం కానీ, వ్యాసం కానీ, ఆ పర్పస్ నెరవేర్చడానికి అవసరమైన శైలిని నేను ఉపయోగిస్తాను. ఉపయోగించడానికి తగిన వెసులుబాటు నేను అనుకుంటాను నేను చదువుకున్న చదువు వల్ల, అభ్యాసం వల్ల వచ్చాయి. మీరు వ్యక్తీకరణలో కూడా మీరు అందాకన్నారు ఒకసారి బుజ్జగించినట్లు, ఒకసారి కాస్త కఠినంగా చెప్తున్నట్టు, అది కూడా గీత దాటరు. ఇవాళ జర్నలిజంలో గీతలు దాటిపోయినాయి. ఎవరైనా పేరు అవసరం లేదు, అది ప్రింట్ మీడియానా లేకపోతే కనుక ఎలక్ట్రానిక్ మీడియానా, గీతలు దాటిపోయినాయి కదా. గీతలో ఉండాలి అన్నప్పుడు ఏ పద్ధతులను అవలంబించాలి, ఏమేమి దృష్టిలో ఉంచుకోవాలి? అంటే గీత దాటటమా, గీత లోపల ఉండటమా అనే పద్ధతిని, అదే ప్రమాణాన్ని పెట్టుకొని నేను రాయాలని అనుకోను. ప్రధానంగా నేను ఎందుకు రాస్తాను అనేది ఒక ప్రశ్న. నేను ఇట్లా ఆలోచిస్తాను, ఈ విషయం మీద నా అభిప్రాయం ఇది అని చెప్పడానికి రాస్తానా, లేదా నా అభిప్రాయాలను ప్రజలకు పాఠకులకు చెప్పి వాళ్ళను కూడా ఆలోచించేటప్పుడు చేయడం కోసం రాస్తాను. రెండు రకాలు. నా వైఖరి చెప్పాలనుకుంటే నేను చాలా విషయాలు చాలా తీవ్రంగా రాయాలి. ఈ ప్రభుత్వం దుర్మార్గమైందని రాయొచ్చు. అది శ్రీనివాస్ అభిప్రాయం, ఈ ప్రభుత్వం దుర్మార్గమైంది అని తెలుస్తుంది ప్రజలకి. అట్లా కాకుండా ఈ ప్రభుత్వం చేస్తున్న పనుల్లో కొన్ని బాలేవు, అవి వ్యతిరేకించవలసిన పనులు అని నేను పాఠకుడు, ఆ ప్రభుత్వం పట్ల తటస్థంగా ఉండేవాడు, ఒక్కోసారి అభిమానంగా ఉండే పాఠకుడు కూడా ఆలోచించాలంటే ఇటువైపు నేను వాళ్ళను కన్విన్స్ చేసే పద్ధతిలో రాయాలి. కాబట్టి కానీ కొన్ని సందర్భాలు ఉంటాయి, తప్పనిసరిగా మన కోపమే చెప్పాలి. ప్రజలు కూడా మనసులో కూడా కోపం ఉంటుంది, వాళ్ళు ఒక ఎక్స్ప్రెషన్ కోసం చూస్తుంటారు. అరే మా మనసులో ఉన్నది ఇతను రాశాడే అని చాలా సందర్భాల్లో మేమేమనుకుంటున్నాం అది రాశారు సార్ అంటారు. ఒక్కోసారి వాళ్ళను ఎడ్యుకేట్ చేయడం కోసం కాకుండా వాళ్ళ మనసులో ఉన్న బాధకు ఓ గొంతు కావాలనుకొని ఎదురు చూస్తుంటారు. అటువంటప్పుడు నేను రాసిన కొన్ని కాలమ్స్ ఆయా సందర్భాల్లో అట్లా ఎక్స్ప్రెషన్ లాగా ఉన్నాయి, ప్రజలకు ఎక్స్ప్రెషన్, ప్రజల మనసులో అనుకుంటున్న దానికి నేను గొంతు ఇచ్చినట్టుగా ఉంటుంది. కాబట్టి పర్పస్ని బట్టి రాయటం అనేది ఉంటుంది. నేను ఎక్కువగా ప్రభావితం చేయటానికి, ప్రభావితం అంటే ఏదో నేను గొప్పవాడిని వాళ్ళు తక్కువవాడని కాదు, నేను రాసిన దాన్ని బట్టి అవతల వాళ్ళు కూడా ఒక కొత్త ఆలోచన కలగటం కానీ, అరే ఈ వైపును కూడా ఆలోచించాలి, చూడాలి అని వాళ్ళకు ఆ ఇంక్లినేషన్ కలిగితే చాలు. ఒక ప్రయోజనం కోసం రాసినప్పుడు తప్పనిసరిగా ఆ ప్రయోజనమే ప్రాధాన్యం వహిస్తుంది. పత్రికా రంగంలో సాహిత్యం, చరిత్రపైన అవగాహన, సామాజిక అంశాల అవగాహన ఉన్నవారి సంఖ్య తగ్గుతున్నది అనేది ఒక ఆర్గ్యుమెంట్ ఉంది. మీరు ఏకీభవిస్తారా? ఏకీభవిస్తాను. అయితే దాన్ని మొదట్లో తెలుగులో పత్రికలు మొదలైనప్పుడు అందరూ కూడా సాహిత్య రంగం నుంచే వచ్చారు. పండితులు, సాహిత్యం చదువుకున్న వాళ్ళే జర్నలిజంలోకి వచ్చారు. ఇప్పుడు కూడా సాహిత్యం చదవటం అంత అవసరమా అంటే అది 100% 1920s ఉన్నట్టుగా ఇవాళ అవసరమని నేను చెప్పను. ఎందుకంటే సమాజంలో జ్ఞాన రంగాలు చాలా పెరిగినాయి. సైంటిస్టులు ఉన్నారు, సోషల్ సైంటిస్టులు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు ఉన్నారు, రకరకాల జ్ఞాన రంగాల నుంచి వస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళలో ఎవరైనా కూడా ఎడిటర్లు కావచ్చు, వాళ్ళలో ఎవరైనా రచయితలు కావచ్చు. అయితే సాహిత్యం అనేది ఒక జ్ఞాన రంగం మాత్రమే కాదు, అదొక సృజనాత్మక రంగం, ఉద్వేగాలకు సంబంధించిన రంగం. కాబట్టి ఏ సైంటిస్ట్ అయినా, బయాలజిస్ట్ అయినా, ఆటమిక్ సైంటిస్ట్ అయినా, ఒక రాజకీయవాది అయినా ఎవరైనా కూడా వారికి చదివే అలవాటు ఉండొచ్చు. చదివే అలవాటు, సృజనాత్మక సాహిత్యాన్ని చదివే అలవాటు ఉన్న మనుషులకి ఎక్స్ప్రెషన్లో ఒక స్పష్టత, ఆర్ద్రత ఇవన్నీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సంపాదకుడు కానీ, జర్నలిస్ట్ కానీ సాహిత్యం తెలిసి ఉంటే, చదివే అలవాటు ఉంటే తప్పనిసరిగా అతని రాతలో తేడా ఉంటుంది, అతని వ్యక్తీకరణలో తేడా ఉంటుంది, ప్రజలతో కనెక్ట్ కావటానికి కుదురుతుంది. సరిగ్గా ఏడాది కింద బీఆర్ఎస్ ఎన్నికలకు ఒక 6-7 నెలల ముందు నుంచి వ్యతిరేకత ప్రారంభమైంది
బహుశా వాళ్ళు గుర్తించడం తెలియదు కానీ మీ ఆర్టికల్స్ ఒక నరేషన్ బిల్డప్ చేయడానికి ఆంధ్రజ్యోతిలో మీరు రాసిన ఆర్టికల్స్ మధ్యతరగతిని, ఎగువ మధ్యతరగతిని, ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల నుంచి ఎదుగుతున్న 30-25 ఏళ్ళ పిల్లలను చదువుకున్న వాళ్ళని సోషల్ మీడియా వాట్సాప్లో మీ ఆర్టికల్స్ బాగా సర్క్యులేట్ అయినాయి. ఒక నరేషన్ బిల్డప్ చేయడంలో ప్రధానమైన పాత్ర పోషించినంటే మీరు అంగీకరిస్తారా? ప్రధానమైన పాత్ర అనేది డిబేటబుల్, దాన్ని ప్రూవ్ చేయడానికి ఉండదు కాబట్టి దాని సంగతి పక్కన పెట్టండి. తప్పనిసరిగా నేను రాయటం వల్ల ప్రజలు ప్రభావితం అయ్యారా, ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను నేను గ్రహించి రాయగలిగానా అన్నది ఇది మ్యూచువల్. ఒకళ్ళు చెప్తే, ఒకళ్ళకి సత్యం చెప్తే ఇంకొకళ్ళు విని తెలుసుకోవటం కాదు. ప్రజల్లోనే ఒక అసమ్మతి బలపడుతూ వచ్చింది. 6 నెలలు ఏడాది అంటున్నారు. రెండో టర్మ్ మొదలైనప్పటి నుంచి కూడా ఆ అసమ్మతి క్రమక్రమంగా పెరుగుతుంది. గెలిపించారు నిజమే, 2018లో గెలిపించారు. గెలిపించిన తర్వాత ఏడాది తర్వాత నుంచే ప్రజల్లో అసంతృప్తి క్రమంగా పెరుగుతూ వచ్చింది. దానికి ఒక రూపం కావాలి, దానికి ఒక ప్రత్యామ్నాయం కావాలి. అసలు కోపం ఉంది సరే, ఈయన కోపం ఉంటే ఇంకొకటి ఉండాలి కదా. రాజకీయంగా ప్రత్యామ్నాయం ఏర్పడాలి. ప్రత్యామ్నాయం ఏర్పడుతున్నప్పుడు పరిస్థితులన్నీ క్రమంగా ప్రజల్లో ఇక చాలు అనే అభిప్రాయం ఏర్పడుతున్నప్పుడు నాలాంటి వాడు ఇంకొకడు రాస్తే ఆ వాతావరణానికి అది సహాయపడుతుంది. అంతే తప్ప ఒకళ్ళు రాయటం వల్ల మార్పులు జరగవు. దానికి కాంగ్రెస్ పార్టీ 2018 కంటే ముందు ఉన్నట్టుగానే ఉంటే 2023 కంటే ముందు ప్రత్యామ్నాయం ఉండేది కాదు. ప్రత్యామ్నాయం లేనప్పుడు ప్రజల్లో ఒకవేళ అసమ్మతి ఉన్నా కానీ దానికి రూపం రాదు. అవతల కనపడుతుంటేనే ఇది వదిలిపెట్టి అక్కడికి వెళ్ళేది. కాబట్టి అనేక ఫ్యాక్టర్స్ పనిచేసినాయి. ఆ ఫ్యాక్టర్స్ అంటే లాస్ట్ 1 ఇయర్ 2023 కంటే ఒక సంవత్సరం ముందు ప్రజలు ఉండేది వ్యతిరేకత అంటామా లేదంటే అసహనం అంటామా ఏదో అది పెరుగుతూ వచ్చింది. అది ప్రభుత్వం గుర్తించలేకపోయింది. కేసీఆర్ ప్రభుత్వం గుర్తించలేకపోయింది. ఏదైనా గమనించండి, సైకో ఫ్యాన్సీతో ఉండే నాయకత్వం కానీ, రాజకీయ నాయకత్వం కానీ, ప్రభుత్వం కానీ చుట్టూ గోడలు పెట్టుకొని కేవలం మంచిని మాత్రమే వినడానికి అలవాటు పడి తన మీద విమర్శ రావడానికి వీలు లేకుండా దిగ్బంధం చేసుకుని లోపల కూర్చున్న వ్యక్తి చివరికి ఇటువంటి ఫలితాన్ని ఎదుర్కొంటారు. ఆయన బయట ఏం జరుగుతుందో చూడటానికి ఇష్టపడి ఉంటే నిజంగా ఆయన దానికి స్పందించి మార్చుకోగలిగినటువంటి మనస్తత్వం ఉంటే తప్పనిసరిగా ఆయన ఈ 23లో ఓటమి తప్పించుకునేవాడేమో. కానీ సార్ కేసీఆర్ ఏ మాట కామాట కళ్యాణ లక్ష్మి, రైతు బంధు, దళిత బంధు, తాగునీళ్ళు, కరెంటు, మౌలిక సదుపాయాలు, ప్రజల అవసరాలను గుర్తించడంలో ఆయన ఒక అడుగు ముందే ఉన్నారు. ఆయన ఎందుకు ఊడిపోయినట్లు, ఎందుకు జనానికి కోపం వచ్చింది? కారణం ఏమై ఉండొచ్చు? మీరు ఇదే ప్రశ్న మనం జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఓడిపోయాడు అనే విషయంలో కూడా వర్తింపజేసుకోవచ్చు. అంటే ప్రజలకు సంక్షేమం కావాలి. సంక్షేమం అనేది నిజానికి ప్రజలకు అభివృద్ధి కావాలి. అభివృద్ధి అంటే ప్రజలు ఏదో భిక్షం కోరుకోరు కదా. వాళ్ళు న్యాయంగా, గౌరవంగా బతికేందుకు వీలుగా సంపాదించుకునే అవకాశాలు ఉండాలి. వాళ్ళు కష్టపడడానికి సిద్ధంగా ఉన్నారు, అందుకు నువ్వు అవకాశాలు ఇవ్వాలి. వాళ్ళ పంటలు ఉన్నాయి, దానికి మార్కెట్ నుంచి వచ్చే ఒడిదొడుకుల నుంచి రక్షణ కావాలి. వ్యవసాయం మొత్తంగానే సంక్షోభంలో ఉంది, దాన్ని ఏదో రకంగా కొంత చేయూతనిచ్చి ఆదుకోవాలి. ఇట్లా ప్రజలు సపోర్ట్ కోరుతున్నారు తప్ప ఉచితాలు ఇవ్వమనో భిక్ష ఇవ్వమని కోరుకోవట్లేదు. కానీ ఈ అభివృద్ధి చేయటం అనేది మొత్తం సమాజాన్ని మౌలికంగా అడ్రస్ చేసే విషయం. దానికి ప్రత్యేకంగా ఒక లబ్ధిదారులు అంటూ ఉండరు. కానీ నువ్వు లబ్ధిదారుల నియోజకవర్గాల్ని, లబ్ధిదారుల ఓటర్లను తయారు చేసుకున్నప్పుడు సమాజం మొత్తానికి పనికొచ్చే అభివృద్ధిని కాక వ్యక్తిగతంగా లాభం చేసే స్కీముల మీద నువ్వు దృష్టి పెడతావు. నువ్వు వ్యక్తిగతంగా లాభం చేస్తున్నా కదా, వాడు ఓటేస్తారు కదా అనుకుంటావు. బాగానే ఉంటుంది కొంతకాలం. దానికి ప్రజలు కూడా ఎట్లా ఆలోచిస్తారంటే, ఎట్లాగూ ఈ ప్రభుత్వాలు మనల్ని అభివృద్ధి చేసేది లేదు, అంతా వాళ్ళు వచ్చింది ఏమైనా ఉంటే అదనంగా ఏమైనా ఉంటే వాళ్ళే సొంత స్వార్థానికి సంపాదించుకుంటారు. ఈ సంక్షేమ పథకాల రూపంలో వచ్చింది, దక్కింది బొక్కింది దక్కుడు అంటారు కదా, దక్కిందే చాలు అనుకుని సంతృప్తి చెందుతారు. కానీ కొంతకాలం అయిన తర్వాత ఈ రైతు బంధులు, ఈ పెన్షన్లు ఇవి చాలవని తమ జీవితం ముందుకు సాగడానికి మౌలికమైన అభివృద్ధి కావాలని తెలుస్తుంది. తెలిసినప్పుడు వాళ్ళు వ్యతిరేకత మొదలవుతుంది.
కాబట్టి ఇంకొక ఫ్యాక్టర్ ఏమిటి, ప్రభుత్వం ప్రజలకు రీచ్లో అందుబాటులో ఉండాలి. ప్రభుత్వం డబ్బు పంపించినంత మాత్రమే వీడు వాళ్ళు ఉన్న చోట ప్రభుత్వం పట్ల విధేయంగా ఉండరు కదా. ప్రభుత్వానికి పాలకులతో ఉన్న మధ్య ఒక గోడలు ఏర్పడ్డప్పుడు చూడటానికి, వినిపించడానికి, కలవటానికి అవకాశం లేనప్పుడు అవతల పాలకుడు ఒక రకమైన అహంకారంతో ఉంటున్నాడనో, చుట్టూ తెరలు కట్టుకొని నడుస్తున్నాడనో అనిపించినప్పుడు ప్రజల్లో డబ్బు కంటే ఒకసారి ఆత్మాభిమానం ఎక్కువ రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి ఇతను అహంకారి అనే ముద్ర పడింది కేసీఆర్ మీద. అది ఇంక మిగతా అతను ఎంత గొప్ప సంక్షేమ పథకాలు అమలు చేసినా, ప్రాజెక్టులకు ఎత్తినా దాన్ని డామినేట్ చేసింది. దాన్ని గుర్తించలేదు ఆయన. ప్రజలకు మనం ఇవన్నీ ఇస్తున్నాం కదా, నేను ఎట్లా ఉంటే ఏమిటి అనుకున్నాడు. అది మీరు కలిసింది కదా కేసీఆర్? కలిసింది. ఏం మాట్లాడి మీరు జన విషయాలు 1-to-1 కలిసింది లేదండి. ఎప్పుడు 1-to-1 కలిసింది ఏం లేదు. కానీ వ్యక్తిగతంగా నేను ఆయన గురించి ఏమన్నా, వ్యక్తిగతంగా ఇది గుడ్ పర్సన్, మంచిగా మాట్లాడతాడు. నాకు ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడేది నచ్చలేదు. నాకు ఆయన విలేకరుని చులకనగా మాట్లాడటం కానీ, విలేకరుని తీసి పడేసినట్టు మాట్లాడటం కానీ, అది నన్ను మాట్లాడినట్టే అనిపించింది ఒకసారి. నేను ఒకసారి ఒక కాలం కూడా రాశాను దాన్ని. ఎవరు నాకు తెలిసి ప్రెస్ కాన్ఫరెన్స్లో విలేకరులతో అంత మర్యాదగా మాట్లాడిన ముఖ్యమంత్రి లేరు. ఎవరు మాట్లాడలేదు. ఆ విషయంలో చాలామంది అట్టయ్యారు, బయట వాళ్ళు కూడా అట్టయ్యారు. జర్నలిస్టులు కూడా ఇవి ఇట్లా మాట్లాడతారు వీళ్ళని చాలామంది ఓపెన్గా అన్నారు, వీడియోలు కూడా పెట్టినారు కూడా. ఇప్పుడు కేసీఆర్ అనంతరం ఒక ఎజెండా క్రియేట్ చేసుకొని రేవంత్ రెడ్డి వచ్చింది కదా, వాళ్ళది ఎట్లా అనిపిస్తున్నది? రేవంత్ రెడ్డి రావటానికి కేసీఆర్ వ్యతిరేక ఓటు ప్రధానం. కేసీఆర్ పాలన మీద విసుగుదల, కాంగ్రెస్ పార్టీలో ఒక వయబుల్ లీడర్షిప్ కనిపించడం. అట్లా అంటే రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ కంటేనో ఇంకోళ్ళ కంటేనో ఎక్కువ లీడరో గొప్ప లీడరో అని చెప్పడం నా ఉద్దేశం. 2018 అంతకుముందు కాలంలో అవకాశం వచ్చినప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వాళ్ళకి పరిస్థితులు అనుకూలంగా రాలేదు. ప్రజలకు వైబుల్ ఆల్టర్నేటివ్ కనపడలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కనిపించాడంటే ప్రజల్లో బాగా కేసీఆర్ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతని నాలాంటి వాళ్ళు కన్స్ట్రక్టివ్ విమర్శ రూపంలో రాసినట్టుగా, నిర్మించినట్టుగా రేవంత్ రెడ్డి కటువైన విమర్శ రూపంలో ఆ విమర్శని ఆ వ్యతిరేకతని కన్సాలిడేట్ చేశాడు. ఇప్పుడు ఆయన గట్టిగా మాట్లాడటం, తిట్టడం, పరుషంగా విమర్శించడం, ఇది ప్రజల్లో అసహనం పెరిగిన వాళ్ళకు బాగా నచ్చింది. సో నాయకుల్లో ఒక్కోసారి ధైర్యాన్ని, సాహసంగా మాట్లాడే తత్వాన్ని ఇష్టపడతారు. సో ఉన్నవాళ్ళలో అతను తప్పనిసరిగా ఆల్టర్నేటివ్ కనిపించాడు. ఇవన్నీ కాకుండా భారతదేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఒక రివైవల్ కోసం చూడటము, బీజేపీతో దానికి ఉన్న ఉనికి సమస్య, తెలంగాణలో ఉండే బీజేపీ వ్యతిరేక శ్రేణులు కూడా అన్ని కాంగ్రెస్ వైపు రావటం, ఇవన్నీ కూడా పనికొచ్చాయి. కానీ కాంగ్రెస్ ఏదో గొప్ప అద్భుతాలు చేస్తుందని, రేవంత్ రెడ్డి చాలా గొప్ప పరిపాలన అందిస్తారని ఎక్స్పెక్టేషన్ ప్రజలకు ఉందని నేను అనుకోను. ఇందాక నేను చెప్పినట్టుగా ఎట్లాగో మౌలికమైన అభివృద్ధి రాదు, వాళ్ళు ఇచ్చే సంక్షేమ పథకాలతో సంతృప్తి పడదాం అని ప్రజలు ఎట్లా అనుకుంటారో, ఈ ప్రభుత్వం వచ్చి చేసేదే ఉంది. కానీ ఎన్నికల సందర్భంగా చేసిన మేనిఫెస్టోలు, చేసిన వాగ్దానాలు అమలు జరిపితే చాలు, మిగతా టైం వాళ్ళ సంపాదనలో వాళ్ళు ఉన్నా పర్వాలేదు అనే ధోరణిలో ఓటర్లు ఉన్నారు. కాబట్టి ఆయన 6 గ్యారంటీలు, దాని తర్వాత దానికి అదనంగా 7వ గ్యారంటీ ప్రజాస్వామ్యం. కేసీఆర్ పాలనలో ప్రజాస్వామ్యం లేదు కాబట్టి నేను ప్రజాస్వామ్యం తెస్తాను, 7వ గ్యారంటీ. దీనికి ఆయన కట్టుబడి ఉండాలని ప్రజలు ఆశిస్తున్నారు. ఎంతవరకు కట్టుబడి ఉన్నాడని మీరు చూడవచ్చు. అంటే ఆయన ఇప్పటికీ వాటికి కట్టుబడి ఉన్నటువంటి కమిట్మెంట్ని ప్రకటిస్తున్నాడు, నో డౌట్. కానీ చేయలేకపోవడం ఈ ఎన్నికల అంటే ఎన్నికల మేనిఫెస్టో గురించి ఎందుకు మాట్లాడతామంటే, అది ప్రజల అభిప్రాయాన్ని కూడగట్టడానికి నువ్వు చెప్పిన మాటలు, వాటి వరకు నువ్వు కట్టుబడి ఉండాలని జనం ఎక్స్పెక్ట్ చేస్తారు. ఆ కట్టుబడిన మాటలు పక్కన పెట్టి కొత్త కొత్త విషయాల్ని వేదిక మీదకి తీసుకొచ్చి డైవర్ట్ చేయటం,
కొత్త ప్రాజెక్టులు ప్రజల దృష్టిలో ప్రాధాన్యం లేని లేదా ప్రాధాన్యం ఉంటుంది అని నువ్వు ప్రజల్ని ఇంకా కన్విన్స్ చేయని విషయాలు ఉంటాయి కదా, వాటిని వేదిక మీద తీసుకొచ్చి చేయటం అనేది ప్రజలు ఇష్టపడల. మూసీ లాంటి ఇష్యూ కానీ, హైడ్రా కానీ ఇటువంటివి ఉన్నాయనుకోండి, చెరువులు రక్షించవలసింది. హైదరాబాద్లో కాదు, మొత్తం తెలంగాణలో చెరువులు రక్షించవలసింది. చెరువులు రక్షించి కనీసం ఇక్కడి నుంచి అయినా చెరువుల ఆక్రమణ నిరోధించడానికి ఏమి చేయాలని, సమగ్రంగా ఏమి చేయాలనేది పీపుల్ ఓరియంటెడ్గా, పీపుల్ సెంట్రిక్గా నువ్వు ఆలోచించి దాన్ని అమలు చేయడం అనేది మంచిది. అదొక సెన్సేషనల్ చర్య కాదు. బుల్డోజర్ తీసుకెళ్ళి నువ్వు ఆదిత్యనాథ్లాగా సంచలనం క్రియేట్ చేయడం వల్ల ఉపయోగం ఏముంది? అది నిలబడాలి కదా. ఆ చర్య, నువ్వు తీసుకొచ్చే చర్యల వల్ల ఫలితాలు నిలబడాలి, దీర్ఘకాలికంగా ఉండాలి. ఏవి తీసేయాలి నిర్మాణాలు, ఏవి ఉంచాలి, ఎక్కడ పాజిటివ్, ఎక్కడ కనికరంతో ఉండాలి, ఎక్కడ కఠినంగా ఉండాలి, ఇవన్నీ కూడా స్థానిక ప్రజల్ని ఇన్వాల్వ్ చేసినప్పుడు తీసుకోగలిగే నిర్ణయాలు. అట్లా కాకుండా కేవలం ప్రచారమే ఆశిస్తుంటే ఏమవుతుందంటే ఆర్భాటం ఉంటుంది, అంతిమంగా ఏం మిగలదు. కానీ ఇక్కడ సరే వీళ్ళు 7వ గ్యారెంటీ విషయానికి వద్దాం. తాము ప్రశ్నిస్తున్నాము కానీ మాపై కేసులు పెడుతున్నారు, అరెస్ట్ అని చెప్తున్నారని బీఆర్ఎస్ వాళ్ళు పదే పదే అంటున్నారు. అంటే దీంట్లో ఇది 6 గ్యారెంటీలను విషయం తెరపైకి రాకుండా ఉండేందుక, లేకపోతే బీఆర్ఎస్ వాళ్ళు 1, 2 జరిగి దాన్ని ఎక్కువ చేస్తున్నారని ఎట్లా అర్థం చేసుకోవాలి దీన్ని? ఇప్పుడు 6 గ్యారెంటీల అమలు అనేది చాలా ఆర్థిక అంశాలతో ముడిపడి ఉన్నది. ఖజానా ఎట్లా ఉందో మనకు తెలుసు. అన్ని చోట్ల ఖజానా, ఇది పాపులిస్ట్ స్కీమ్స్లో ఉన్న చోట అన్ని చోట్ల ఖజానాలు ఇట్లాగే ఉన్నాయి. అక్కడ చంద్రబాబు నాయుడు కూడా అదే ఇబ్బంది పడుతున్నాడు. ఆయన జగన్వన్నీ కొనసాగించాలి, ఆయన కొత్తగా చెప్పింది చేయాలి. డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? కాబట్టి డబ్బులు లేవు. ఇంకోసారి వ్యక్తిగతంగా ప్రభుత్వం తీసుకునే అనాలోచితమైన నిర్ణయాలు కూడా ఉంటాయి. ఇప్పుడు రైతు రుణమాఫీ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాడు. సర్వ వనరులు దాన్ని చేసి అతి కష్టం మీద 18,000 దాకా మాఫీ చేసినాడు, 18,000 కోట్ల దాకా. కానీ నిజానికి అది ఫేజుల వారీగా చేయవచ్చు. ఇంతకుముందు కేసీఆర్ చేసినట్టుగా దశల వారీగా 2-3 సంవత్సరాలు విస్తరించుకొని ముందు రైతు బంధు ఇవ్వటం మొదలుపెట్టి చేయొచ్చు. రైతు బంధుని రివ్యూ పేరుతోని పెండింగ్లో పెట్టినారు కదా. ఇప్పుడు దానికి సీలింగ్ పెట్టాలా, లేకపోతే ఏం చేయాలి, దాన్ని ఎట్లా తగ్గించుకోవాలని ఆలోచిస్తున్నారు. సరే, ఆ చర్చ జరిగింది, రైతు బంధు అందరికి ఇవ్వాలా లేదా అనే చర్చ ఇంతకుముందు ప్రభుత్వంలో కూడా జరిగింది. అంటే రివ్యూ పేరుతోని టైం బై చేయటం లాంటిది జరుగుతుంది. కాబట్టి ఇవన్నిటినీ, ఈ వైఫల్యాలు కనపడకుండా ఉండటం కోసం అనేక అంశాలు వేదిక మీదకి వస్తున్నాయి. దాంట్లో ఏంటంటే పాత ప్రభుత్వం మీద కేసులు. ఇప్పటికీ కూడా ప్రజల్లో, తెలంగాణ ప్రజల్లో బీఆర్ఎస్ పరిపాలన గురించిన వ్యతిరేక భావం ఇంకా కొనసాగుతుంది. కాబట్టి ఓకే, ఇప్పటికి కూడా ప్రజల పెద్ద కోపం రావట్లేదు. కానీ నువ్వు ఇంకొక ఏడాది పాటు ఇదే నువ్వు కేసీఆర్ని అరెస్ట్ చేస్తా, కేటీఆర్ని అరెస్ట్ చేస్తా, హరీష్ రావుని అరెస్ట్ చేస్తా అనే పద్ధతిలోనే నీ పరిపాలన సాగితే అయిపోయింది కదా, దాన్ని ఓడించినాం కదా, వాళ్ళు శిక్ష వేసాం కదా, నువ్వు ఏం చేస్తావు, నువ్వు చెయ్యి అని అడిగే పరిస్థితి వస్తుంది కదా. ఇప్పుడు కేటీఆర్ని అరెస్ట్ చేస్తా అంటాడు. నాకు అనిపిస్తుంది, నా వ్యక్తిగత అభిప్రాయం, అరెస్ట్ చేయడని. అరెస్ట్ చేయడు, ఏమి చేస్తే ఇంక అయిపోతుంది కదా. నెక్స్ట్ ఏంటి? చేస్తా అంటుంటేనే అదొక వేడి నడుస్తూ ఉంటుంది. చేసిన తర్వాత ఏమవుతుంది? ఏం కాదు. జగన్కి చంద్రబాబుని అరెస్ట్ చేయాలని ఉండింది, చివరికి అరెస్ట్ చేశాడు. తర్వాత ఏం చేయాలో తెలియదు, అయిపోయింది కదా. నీ కోపం చల్లారింది, ప్రజల్లో కూడా ఏదైనా కోపం ఉంటే చల్లారింది, ఇది అంతా క్లీన్ అయిపోతుంది కదా. అప్పుడు నువ్వే దోషిగా నిలబడతావు ఫైనల్గా. కాబట్టి లేస్తే మనిషిని కాదనే పద్ధతిలో నేను అరెస్ట్ చేస్తానాల్సిందే తప్ప, అరెస్ట్ చేస్తే ఇంకా నెక్స్ట్ లెవెల్లో కేసీఆర్ని అరెస్ట్ చేయడం ఉంటుంది. కేసీఆర్ని అరెస్ట్ చేయడం అంటే అది చాలా అన్పాపులర్ డెసిషన్ అవుతుంది. అన్పాపులర్ డెసిషన్ అవుతుంది. ప్రజలు అరెస్ట్ చేయాలని అనుకోవట్లేదు, వాళ్ళ చెడు చేశారు, కొంత మంచి కూడా చేశారు. ఏ ప్రభుత్వం 10 ఏళ్ల పాటు ఏ మంచి చేయకుండా ప్రభుత్వం కొనసాగదు కదా. తప్పనిసరిగా ఆయన కేసీఆర్ ప్రభుత్వ పాలనలో తెలంగాణకు సంబంధించిన ఒక స్పృహ, ఈ తెలంగాణ ప్రభుత్వం అనే స్పృహ కలిగించే ప్రయత్నం చాలా చేశారు వాళ్ళు. ఈ కొత్త ప్రభుత్వంలో ఆ తెలంగాణ వాదానికి సంబంధించిన స్పర్శ కానీ స్పృహ కానీ తక్కువ. 2 విషయాలు సార్ మీరు చెప్పినాక అడుగుతా ప్రశ్న. తక్కువ అని ఎందుకు అనుకుంటున్నా అంటే, తెలంగాణ ప్రజల్ని రాంగ్ సైడ్లో రబ్ చేయడానికి, అంటే వాళ్ళని అనవసరమైన వాళ్ళని
రిట్రీట్ చేసే పనులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసింది. ఇవి అవినీతి ఆరోపణలు, తప్పుడు పనులు, లేదంటే తప్పుడు నిర్ణయాలు చేస్తే కేసీఆర్ని, కేటీఆర్ని, హరీష్ని, లేదంటే అడ్మినిస్ట్రేషన్లో ఉన్న ఆఫీసర్స్ని చేయొచ్చు. కానీ తెలంగాణ తల్లి, తెలంగాణ చిహ్నాలు, వీటన్నిటి మీద వీటి జోలికి రావడం ఎందుకు? అవసరం లేదు. ఒకసారి అయిపోయినవి ఒకసారి ఉండాలి, మాటి మాటికి మార్చకూడదు కదా. ఇప్పుడు మనకు 3 రంగుల జెండా మీద, తర్వాత జాతీయ గీతం మీద కూడా చాలా కాంట్రవర్సీస్ ఉన్నాయి. కానీ ఒకసారి సెటిల్ అయిపోయిన తర్వాత ఏమంతే, మళ్ళీ మాటి మాటికి మారిస్తే బాగుండదు కదా. ఇటువంటి తెలంగాణ సెంటిమెంట్తో ముడిపడిన బతుకమ్మను కొంచెం తగ్గించడం, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవి తెలంగాణ ప్రజలకి ఇప్పటికీ ఆ తెలంగాణ వాదం, తెలంగాణ సెంటిమెంట్ లోపల ఉన్నది, బలంగానే ఉంది. అటువంటి వాటి జోలికి రాకుండా ఉండాలనేటువంటి స్పృహ లేదని, అటువంటి వాటిని మాత్రమే నిర్వహించి మిగతా విషయాలు చేయకున్నా పర్వాలేదు అని అట్లా ఆయన అనుకున్నాడు పాత ప్రభుత్వం. ఈ తెలంగాణ సెంటిమెంట్కి సంబంధించిన అంశాలను విస్మరించడం, లేదో ఒక హర్ట్ అయ్యేటట్టుగా బిహేవ్ చేయటం అనేది ఈయన చేస్తారు. అంటే ఎందుకు జరుగుతున్నది ఇట్లా తెలిసా, లేకపోతే కనుక డెలిబరేట్గా? వాళ్ళు చెప్పే కారణం ఏంటంటే ఈయన తెలంగాణ ఉద్యమంతో ఈయన సంబంధం లేదు కాబట్టి, ఈయన ఎప్పుడు తెలంగాణవాది కాబట్టి, వాది కాదు కాబట్టి, ఆ తెలంగాణకు సంబంధించిన ఆ సెంటిమెంట్ లేదు ఈయనకు కాబట్టి అట్లా చేస్తున్నాడు అంటారు. అట్లా కాదు, నేను అనుకోవడం ఏంటంటే ఇవన్నీ కూడా పాత ప్రభుత్వంతో ముడిపడి ఉన్న విషయాలు కదా. పాత ప్రభుత్వం యొక్క గుర్తులు సాధ్యమైనంత వరకు తగ్గించాలా. దానివల్ల ఆయనకి ఏదో దానివల్ల తనకు వ్యక్తిగతంగా ఒక ప్రతీకార భావన లాంటిది ఉంటే అది సంతృప్తి చెందవచ్చు. లేదంటే రాజకీయంగా వాటి వల్ల బీఆర్ఎస్కి ప్రయోజనం కలుగుతుందంటే దాన్ని తగ్గించవచ్చు. అట్లా అనుకుంటున్నాడేమో అనుకుంటాను. ఓకే, మీరు ఎందాక అన్నారు కదా, గత ప్రభుత్వం తెలంగాణ సెంటిమెంట్ను సజీవంగా ఉంచే విధంగా వాళ్ళ ప్రజల మనోభావానికి అనుకూలంగా ఉందన్నారు కదా. ఏ అంశాలను అట్లా అది ప్రొడ్యూస్ చేయగలిగింది? అంశాలంటే ఇప్పుడు తెలంగాణ ఉద్యమం అనేక అస్తిత్వ చిహ్నాలను, అస్తిత్వ ఆకాంక్షల్ని, ఎక్స్ప్రెషన్స్ని ముందుకు తీసుకొచ్చింది కదా. ఒకప్పుడు అసలుకి బతుకమ్మ అనేది గ్రామాల్లో ఆడటం కూడా తగ్గిపోయింది. ఎందుకు తగ్గిపోయిందంటే చెరువులన్నీ ఎండిపోయినాయి, ఏ చెరువులో మెయింటెనెన్స్ లేవు. కానీ ఉద్యమం ఏం చేసింది? బతుకమ్మను పునరుజ్జీవింపజేసింది. గ్రామాల్లోనే నామమాత్రంగా ఉన్న బతుకమ్మ హైదరాబాద్ నడిబొడ్డు మీద ఆడేటట్టు చేసింది. అంటే తెలంగాణ లాంటి ఉద్యమాన్ని సంఘటితం చేయడానికి, సమీకరించడానికి కేవలం ఆర్థిక, రాజకీయ డిమాండ్లు, వాటికి సంబంధించిన నినాదాలు మాత్రమే కాదు, సాంస్కృతికమైన అనేక ఆకాంక్షల యొక్క వ్యక్తీకరణ కూడా ప్రజల్ని ఏకం చేస్తుంది. అని చెప్తారు కదా, గణేష్ ఊరేగింపులు తిలక్ ప్రారంభించడం వల్ల జాతీయోద్యమ భావన పెరిగింది. అట్లా ప్రతి ఏ ఉద్యమానికైనా కూడా సాంస్కృతికమైన ప్రతీకలతో వచ్చే దోహదం ఉంటుంది. అట్లా తెలంగాణ ఉద్యమానికి బతుకమ్మ కానీ, తెలంగాణ తల్లి ఎట్లా తల్లి అనే భావన కానీ, ఇవన్నీ కూడా పనికొచ్చినాయి కదా. దాన్ని ఈయన కూడా ఉద్యమంలో అగ్రస్థానంలో లీడ్ చేసినాడు కాబట్టి కేసీఆర్. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం బతుకమ్మను చాలా అధికారికంగా నిర్వహించింది కదా. తర్వాత బతుకమ్మ పండగని మళ్ళీ పద్మశాలీలు, నేత పనివారుల జీవనోపాధితో ముడిపెట్టింది. తర్వాత తెలంగాణ సంబంధించిన కవులు, రచయితలకు సంబంధించిన సత్కారాలు చేసింది. తెలంగాణలో ఈ తెలంగాణ తనానికి సంబంధించిన ఒక వాతావరణం తీసుకొచ్చినప్పుడు అంటే మనకు ఒక విజయం సాధించిన భావన, ఒక సంతృప్తి కలిగే భావన ఏర్పడుతుంది. ఎంతకాలం ఉంటుందని కాదు, వేరే విషయం. అది నిజమైన ఆర్థిక వాస్తవమైన కష్టాలు ముందుకు వచ్చినప్పుడు ఈ సాంస్కృతికమైన సంతృప్తిని అధిగమించి వ్యతిరేకత పెరుగుతుంది, అది వేరే విషయంగా. మొదట్లో మనకు అది కావాలి కదా. తెలంగాణ వచ్చినప్పుడు తెలంగాణ వచ్చిందన్న వాతావరణం కలగాలి. ఆ వాతావరణం కల్పించే ప్రయత్నం ఆయన చేసినారు. అప్పుడు ఆయన చుట్టూ ఉన్నవాళ్ళు, ప్రజలు కూడా చూసిన డిమాండ్ను వాళ్ళు యాక్సెప్ట్ చేశారు కూడా. ఒకసారి జాతీయ స్థాయి విషయాలకు వెళ్దాం సార్. ఈ మధ్య చర్చనీయాంశం అయితే మీరు ఒక ఆర్టికల్ కూడా రాసినట్టుంది దాని మీద, హిందూ జాతీయవాదం మీద. రీసెంట్గా అమిత్ షా అంబేద్కర్ పైన చేసిన వ్యాఖ్యలు. మొదలు అంబేద్కర్ పైన చేసిన వ్యాఖ్యలను అంటే ఆయన నెగిటివ్ ధోరణితో వ్యతిరేక ధోరణితో అన్నారా, లేకపోతే కనుక మాట్లాడుతూ చెప్పిన ఎట్లా అర్థం, ఈ కాంటెక్స్ట్ మొత్తాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అది ఆ వ్యాఖ్యలను? కేవలం యథాలాపంగా మాట్లాడుతూ
ఏదో నోరు జారి అనటం అనేది చేసే స్థాయి కాదు అమిత్ షా. పార్లమెంట్లో మాట్లాడుతున్నప్పుడు ఆవేశంగా నిగ్రహం లేకుండా మాట్లాడేంత అంటే అనుభవ రాహిత్యం ఆయనకు లేదు. ఆయన కూడా ఒక 20-25 ఏళ్ళ నుంచి జాతీయ స్థాయి రాజకీయాల్లో, ముఖ్య రాజకీయాల్లో ప్రధానంగా ఉంటున్న వ్యక్తి. ఇప్పుడు సమస్య ఏంటంటే అంబేద్కర్ అందరికీ కావాలి, కాబట్టి బీజేపీ కూడా కావాలి. కానీ మనసులో పూర్తిగా అంబేద్కర్ పట్ల ఆమోదం ఉంటుందా చెప్పలేము. ఎందుకంటే అంబేద్కర్ చెప్పిన భావాలకి బీజేపీ వాళ్ళు విశ్వసించే భావజాలానికి చాలా వైరుధ్యాలు ఉన్నాయి, చాలా విషయాలు ఉన్నాయి. అవును. అట్లాగే బుద్ధుడు ఉన్నాడు. అవును. బుద్ధుడు కూడా హిందూ మతంలో వాడే విష్ణువు ఇంకొక అవతారమే, బౌద్ధానికి హిందుత్వానికి వైరుధ్యం లేదు అని చెప్తారు మామూలుగా జాతీయవాదులు, బీజేపీ వాదులు చెప్తారు. కానీ వాస్తవంలో బౌద్ధాన్ని పూర్తిగా దాని సిద్ధాంతం సహా వస్తే బుద్ధుడైన వాడు సహిస్తారా? అంటే అది మనసులో ఒక వ్యతిరేకత ఉంటుంది. ఏంటి బుద్ధుడు ఏంటి గొడవ ఏంటి, ఏంటి అంబేద్కర్ ఏంటి గొడవ ఏంటి. ఓ 4 సార్లు 5 సార్లు విన్న తర్వాత ఏంటి ఊరికి అంబేద్కర్ అంబేద్కర్ అని చెప్పిస్తున్నారు, దాని బదులు రామకృష్ణ అనుకుంటే పుణ్యం వస్తుంది కదా అని అన్నాడు అనుకోండి అమిత్ షా. అనటంలో ఏంటి విసిగిపోయాడు అనమాట ఆయన అంబేద్కర్ అనే మాట విని అందరూ అంబేద్కర్ని వల్లిస్తుంటాం, అంబేద్కర్ని ముందు తీసుకురావడం. నాకు అనిపించింది ఆయనకి ఆ విసుగు అంబేద్కర్ మీద కంటే అంబేద్కర్ దేనికి సింబలైజ్ అయి ఉన్నాడో దాని మీదే ఆయనకు అసహనం ఉంది అనిపిస్తుంది. ఉదాహరణకు రాజ్యాంగం. ఇవాళ అంబేద్కర్ రెలవెన్స్ చాలా వాటికి ఉంది. కుల నిర్మూలన పోరాటానికి ఉంది, అడుగు వర్గాల సాధికారతకు ఉంది, చిన్న రాష్ట్రాలకు ఉంది, అన్నిటికీ ఉంది. కానీ ఈ మధ్య కాలంలో ఆయన పేరు ఎక్కువగా ముడిపడింది దేంతో? రాజ్యాంగంతో, రాజ్యాంగ రక్షణతో. ఎందుకంటే రాజ్యాంగానికి ప్రమాదం వస్తుంది అనే ఒక భావన ఉంది కాబట్టి ఆ రాజ్యాంగ రక్షణని కోసం ఈయన ఒక ప్రతీకగా నిలబడ్డాడు. కాబట్టి చీటికి మాటికి రాజ్యాంగం అని మాట్లాడటం కూడా కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడినా, బయట ఉన్న ఉద్యమకారులు మాట్లాడినా, ఎవరు మాట్లాడినా కాంగ్రెస్ రాజ్యాంగం అని మాట్లాడినా ఇబ్బందిగానే ఉంది వాళ్ళకి. రాజ్యాంగం, అంబేద్కర్ సినానిమ్స్ ఇప్పుడు పర్యాయపదాలు. కాబట్టి ప్రభుత్వాన్ని ఎదిరించడానికి, ప్రభుత్వం చేస్తున్న పనులను వేరెత్తి చూపడానికి ప్రజల చేతిలో ఒక ఆయుధంగా ఉన్న రాజ్యాంగాన్ని, ప్రజల చేతిలో ఒక ఆయుధంగా ఉన్న అంబేద్కర్ని ఎవరన్నా మాట్లాడుతుంటే వాళ్ళు తమకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారనే విషయం ఈ ప్రభుత్వంలో ఉన్న, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు తెలుస్తుంది. కాబట్టి అది అంబేద్కర్ పేరు మీద వ్యతిరేకత, విసుగుదల కాదు. ఏంటి ప్రజాస్వామ్యం, ఏంటి రాజ్యాంగం, ఎందుకు చీటికి మాట దాని గురించి వెళ్ళవేస్తారు ఎందుకు అని అంటాం. దాన్ని డెసిఫర్ చేస్తే ఆయన అంబేద్కర్ మీద చూపించిన విసుగుని కనుక విడమర్శ చెప్తే, ప్రతిపదార్థం చెప్తే దాని భావం ఏంటంటే ఆ విసుగు ప్రజాస్వామ్యం మీద, ఆ విసుగు రాజ్యాంగం మీద. అంటే అంబేద్కర్ని గౌరవించి తామంటే తామని ఒకవైపున కాంగ్రెస్, ఒకవైపున బీజేపీ, ఇద్దరు ఇంత పోటీ ఎందుకు క్లెయిమ్ చేసుకోవడానికి? ఎవరు ఏ పార్టీ కూడా నిజానికి అంబేద్కర్కి న్యాయం చేసిన వాళ్ళు కాదు. ఏ పార్టీ కూడా అంబేద్కర్ని పూర్తిగా విశ్వసించేవాడు, ఈవెన్ కాంగ్రెస్ పార్టీ కూడా. ఆయన పేరు ఉచ్చరిస్తే కలిగే నైతిక బలం అది కావాలి వాళ్ళకి. సరే, మొన్నటిదాకా అంబేద్కర్ చదువు జయంతి మేమే చేసాం, మేము ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన టైంలో వీపీ సింగ్ చేత చేయించాం అని బీజేపీ చెప్తుంది. అంబేద్కర్ 125వ జయంతి చేసి నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం చేస్తుంది మేమే అని బీజేపీ చెప్తుంది. కరెక్టే, చాలా సింబల్స్ అంబేద్కర్ గురించి చేస్తున్నారు వాళ్ళు. కానీ చిహ్నాల మీద ఉన్న ఆసక్తి సారాంశం మీద లేదు. ఇప్పుడు బీజేపీని ఎదిరించడం కోసం ఒక ఆయుధంగా అంబేద్కర్ని తీసుకుంటుంది కాంగ్రెస్. కానీ అంబేద్కర్ చెప్పిన దాన్ని పూర్తిగా కాంగ్రెస్ మాత్రం అంగీకరిస్తుందా? కాంగ్రెస్ ఆ భావాన్ని ఫాలో అవుతుందా? వాడు పార్టీ అధ్యక్షుడిగా దళితుడిని చేసినంత మాత్రాన పూర్తిగా అది అంబేద్కర్ అయితే పార్టీ అవుతుందా? వాళ్ళు కూడా ఎన్నికల కోసం, వాళ్ళ బలాన్ని పెంచుకోవడం కోసం ఒక ఆసరా. ఇంతకాలం తమకు నైతికత కోసం మేము అంబేద్కర్ వైపున ఉన్నాము, అంబేద్కర్ మా వైపున ఉన్నాడని చెప్పుకోవడం కోసం బీజేపీ చేసింది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి దాటిపోయింది. అంబేద్కర్ ఉపయోగించుకోవడం కంటే అంబేద్కర్ని ప్రజాస్వామ్యం కోసం ఉపయోగించుకుంటున్న వాళ్ళ బలం పెరిగేసరికి
వీడు అంబేద్కర్ మీదే విసుగు అప్రయత్నంగా వచ్చేసింది. ఇది కారణం. అది కారణం. ఇక్కడ సార్ ఈ మధ్య బీసీలు కూడా అంబేద్కర్ను ఓన్ చేసుకుంటున్నారు. మహాత్మా జ్యోతిరావు పులే, సావిత్రిబాయి పులే, అంబేద్కర్, బుద్ధుడు, ఇట్లా ఓ పరంపర ఉన్నది. అమిత్ షా కోపం దగ్గరికి వద్దు. మళ్ళీ బీసీలు ఎస్సీలు ఎవరు హిందువుల్లో ఒక భాగమే కదా, హిందూ జాతీయవాదం వస్తున్నామా, తామంతా హిందువులము అనే భావన బలపడుతున్నది. దీన్ని కొంతమంది భయపడుతున్నారు. ఈ విషయంలో బీజేపీ ఇట్లా చెప్తున్నది కానీ ఏం చేస్తున్నా భయపడుతున్నారు. ఈ భయాలు అనుమానాలను ఈ ఓవరాల్గా వస్తున్న ఈ వాదాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే మనకు లేట్ 80s రామ జన్మభూమి మండల్ కమిషన్ ఉద్యమాలు జరిగినప్పుడు మండల్ వర్సెస్ కమండల్ అన్నారు. అంటే బీసీ సాధికారత ప్లస్ రామ జన్మభూమి ఉద్యమం, హిందూ సాధికారత. అంటే హిందూ మెజారిటేరియన్ సాధికారతను దానివల్ల వచ్చే అవలక్షణాలను ఎదిరించాలంటే బీసీ సాధికారత, సామాజిక న్యాయమే దానికి పోటీ ఇవ్వగలిగినటువంటి సిద్ధాంతం అనుకున్నారు. ఇప్పుడు ఆ 35 ఏళ్ల తర్వాత చూస్తే మండల్ కమండల్ కలిసిపోతున్నాయి. బీసీలు చాలా చురుకుగా, ఉత్సాహంగా, చాలా ప్రొయాక్టివ్గా హిందూ మత అస్తిత్వంలో క్లెయిమ్ చేసుకోవడానికి, హిందూ మతవాదంలోకి, మతత్వంలోకి కూడా మారటానికి బీసీలు ఎక్కువ ఉత్సాహం కనిపిస్తుంది. చెప్తున్నాను దానికి కారణం ఏంటంటే ఈ 35 ఏళ్లలో జరిగిన పరిణామాలు. అంటే హిందూ జాతీయవాదం అంటే బీజేపీ అది విశ్వసించేది తీవ్ర జాతీయవాదంలో, అది విశ్వసించేది హిందూ మతవాదంలో. దాని సక్సెస్ ఎక్కడుందంటే హిందూ మతమే జాతీయవాదం అని చెప్పడంలో సక్సెస్ అయింది. అంటే ఈ దేశంలో హిందువులు మాత్రమే పూర్తి స్థాయిలో దేశభక్తులు కాగలరు, ఇతర మతస్థులకు ఈ దేశంతో అంతటి అనుబంధం లేదు అని ఏదైతే సావర్కర్ చెప్పాడో దాన్ని పూర్తిగా ఆచరణ స్థాయిలోకి తీసుకొచ్చి జై శ్రీరామ్ అనేదే ఒక దేశభక్తి నినాదంగా, అంటే దేశభక్తి నినాదానికి మతభక్తి నినాదానికి తేడా లేకుండా చేసి తమ బలాన్ని బాగా పెంచుకున్నారు. పెంచుకున్న తర్వాత హిందూ మతం అని చెప్పుకోవటం, హిందూ మతానికి చెంది ఉండటం, మెజారిటీ మతానికి చెంది ఉండటం, ఈ భారతదేశంలోని ప్రాచీన సనాతన సంస్కృతికి తాము వారసులం అని చెప్పుకోవటం గర్వకారణం అనే విషయం అనేది వాళ్ళు చాలా ఎఫెక్టివ్గా, సమర్థవంతంగా ప్రచారం చేశారు. కాబట్టి బీసీలు కూడా ఆ ఉనికిలోకి, ఆ అస్తిత్వంలోకి వెళ్ళాలనుకున్నారు. ఒకటేంటంటే అట్లా ఆ ఉనికిలోకి వెళ్ళటం ద్వారా వాళ్ళు ఇంతకాలం అనుభవిస్తూ ఉన్న శూద్ర నిమ్న జాతి అస్తిత్వం నుంచి హిందూ అనేటువంటి ఒక ఉన్నత అస్తిత్వంలోకి వెళ్తారు. ఓకే. దేశం అంతట్లో ఈవెన్ దళితులు కూడా ఇవాళ దళితుల్లో కూడా కన్సిడరబుల్ సెక్షన్ బీజేపీ వైపు వెళ్తున్నారంటే కారణం ఏంటంటే వాళ్ళు కూడా తమ దళిత అస్తిత్వం నుంచి అంతకంటే మెరుగైన అస్తిత్వంలోకి వెళ్తున్నాము అనే భావనలోకి వెళ్తున్నారు. ఎందుకంటే వీళ్ళందరికంటే కూడా ఒక అట్టడుగు జాతి తయారైంది కాబట్టి ఈ అట్టడుగు జాతి కంటే వీళ్ళందరూ కూడా ఎగువన ఉన్నట్టే లెక్క. అంటే నిచ్చెనమెట్లలో ఉండే అంతరాన్ని తగ్గించకుండానే అన్ని నిచ్చెనమెట్ల కింద ఇంకో నిచ్చెనమెట్టు పెడితే వీళ్ళందరూ చిన్న గీత పక్కన పెద్ద గీత పెట్టినట్టు వీళ్ళందరూ కూడా పైకి వెళ్ళిపోతారు. కాబట్టి ముస్లిం మైనారిటీలు, క్రిస్టియన్ మైనారిటీ, దేశంలో ఉన్న మత మైనారిటీలు అనే అట్టడుగు వర్గం తయారైన తర్వాత, ఆరో వర్ణం తయారైన తర్వాత అట్టడుగున ఉన్నవాళ్ళు ఇప్పుడు కొంచెం ఒక పైకి వచ్చారుగా, అందరూ ఒక్కొక్క మెట్టు పైకి వెళ్ళారు కదా. కాబట్టి ఈ సాంస్కృతికమైన సంతృప్తిని తాము హిందువులుగా ఉండటం ద్వారా ఈ దేశంలో భాగం అయ్యాం, ఈ దేశంలోని అధికారికమైన జన బృందంలో భాగం అయ్యాం, ఈ దేశంలోని దానికి సంబంధించిన అధికారాన్ని పొందుతున్నాం. మిగతా వాళ్ళలాగా దేశానికి చెందారో లేదో అనే అపనమ్మకం లేదు వీళ్ళ మీద. కాబట్టి వాళ్ళు కనిష్టంగా ఉన్నారు, మీరు వాళ్ళకంటే పైన ఉన్నారు. కాబట్టి ఈ సోషల్ సామాజికమైన నిచ్చెన మెట్టలో ఒక మెట్టు, 2 మెట్లు పైకి వెళ్ళారు వీళ్ళు. పైకి వెళ్ళటం వాళ్ళు సొంతంగా అభివృద్ధి చెందడం వల్ల కాదు, వాళ్ళ కింద ఇంకో 2 శ్రేణులు తయారు కావటం వల్ల. కాబట్టి వాళ్ళ హిందవీకరణ వల్ల సంతృప్తి చెందటం, గర్వపడటం, తాము ఉన్నతీకరణ చెందామని అనే భావనకు శూద్ర కులాలు లోనవ్వటం వల్ల వాళ్ళకి గతంలో వాళ్లకు హిందుత్వకు ఉన్నటువంటి వైరుధ్యం పోయింది.
హిందుత్వంలో ఉండటం ద్వారా వాళ్ళు తమకు ఎక్కువ ప్రయోజనం అని వాళ్ళ శూద్ర కులాలు అనుకుంటున్నాయి, బీసీ కులాలు. కానీ వీళ్ళు దళిత వైపు ఒక వాదన వస్తున్నది. పూర్వకాలంలో మూతికి ముంతను కట్టిండ్రు, చీపురు కట్టిండ్రు నడుముకు, మళ్ళీ ఆ కాలాలకు తీసుకొని వెళ్తారు అని ఒక ఆర్గ్యుమెంట్ వస్తున్నది. అవుతుందా అట్లా? అట్లేం కాదు. నాకు తెలిసి బీజేపీ కానీ సంఘ పరివార్ కానీ వాళ్ళు సనాతన వాదం తమది అని చెప్తారు, కానీ వాళ్ళు ప్రాక్టికల్గా చాలా ఆధునికులు చెప్తారు. కానీ ఆధునికులు వాళ్ళేమీ మారుతున్న చేంజెస్ని ఏమీ అడ్డుకోవట్లేదు కదా. అడ్డుకోవట్లేదు. ఇప్పుడు మగవాళ్ళందరూ పంచలు కట్టాలని నేను చెప్పట్లేదే, కార్లు బస్సులు మానేసి గుర్రాల మీద తిరగాలి, రథాల మీద తిరగాలని నేను చెప్పట్లేదు కదా. మోడీ ఒక పక్కన రామాలయంలో శంకుస్థాపన చేస్తాడు, పక్కనే వెళ్ళి ఇస్రోలోకి వెళ్ళి రాకెట్ని పంపిస్తాడు. కాబట్టి వాళ్ళు బోర్డంతా యుద్ధ సామాగ్రిని కొంటున్నారు, విమానాలు కొంటున్నారు, అత్యాధునికమైన సామాగ్రిని కొంటున్నారు. కానీ వేదాల్లో పరిశోధన చేసి ఆగ్నేయాస్త్రం బ్రహ్మాస్త్రం కనిపెట్టండి అని ఏమీ చెప్పట్లేదు డిఆర్డీఓ వాళ్ళకి. కాబట్టి వాళ్ళ ప్రజలను తమ వెంట ఉంచుకోవటానికి ప్రజల నుంచి తిరుగులేని ఆమోదాన్ని పొంది ఆ ప్రజల నుంచి వచ్చే ఆ తిరుగులేని మ్యాండేట్ ద్వారా ఒక తిరుగులేని అధికారాన్ని, నిరంకుశాధికారం అంటామా, నియంతృత్వం అంటామా, ఫాసిజం అంటామా, ఏదైనా అటువంటి అధికారాన్ని పొందటానికి వీలుగా ప్రజల నుంచి మద్దతుల కోసం చేసే ప్రయత్నంలో భాగమే హిందూ మతత్వం తప్ప వాళ్ళేమీ సంప్రదాయంగా వెళ్ళాలనుకునే వాళ్ళేమి కాదు. వాళ్ళందరూ ఆధునికమైన జీవితం గడిపేవాళ్ళే. బీజేపీ నాయకుల పిల్లలందరూ కూడా విదేశాల్లో చదువుకుంటున్న వాళ్ళే, అంతర్జాతీయమైన వ్యాపారాలు లేకపోతే ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళే. వాళ్ళు ఎవరేమీ ఎడ్ల బండిలోకి తీసుకెళ్లే మనుషులు కాదు. వెనక్కి ఏమి వెళ్ళరు. వెనక్కి అంటే ఆలోచనలో వెనక్కి వెళ్తారు. కొంచెం లోతుగా చెప్పండి సార్. అది ఏది ఆలోచనలో వెనక్కి వెళ్తారంటే? ఆలోచనలో వెనక్కి వెళ్తారంటే మనకి ఇంతకాలం అలవాటైన, ఇంతకాలం మనం నేర్చుకున్నటువంటి జ్ఞానం ఉంటుంది కదా, ఆ జ్ఞానంతో వాళ్ళకి కొంచెం పేచి ఉంది. వాళ్ళు చరిత్రను ఇంకో రకంగా, మనం తెలుసుకున్న చరిత్ర ఒక రకంగా ఉంది, వాళ్ళు వ్యాఖ్యానించే చరిత్ర ఇంకో రకంగా ఉంటుంది. కాబట్టి భారతదేశంలోనే ప్రజాస్వామ్యం పుట్టింది అంటారు అనుకోండి. ప్రజాస్వామ్యం అనేది చాలా ఆధునిక భావన. ఇవాళ మనం చూస్తున్న ప్రజాస్వామ్యం అనేది పశ్చిమ దేశాల్లోనే పుట్టింది. అయితే ప్రజాస్వామ్యానికి సంబంధించిన మూల రూపాలు ప్రపంచం అంతా ఉన్నాయి. ఇప్పటికీ మన దేశంలో కూడా ఆదివాసీ సమాజాల్లో ఉన్నాయి. అది కాకుండా భారతదేశంలో కూడా బుద్ధుడి కాలంలో గణతంత్ర రాజ్యాలు ఉన్నాయి. గ్రీక్లో సమకాలంలో గ్రీక్లో రిపబ్లిక్స్ ఉన్నాయి, ఎన్నికల ద్వారా ఎన్నుకునే రాజ్యాలు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే మన దేశంలో రాచరికం ఉండేది, లేదంటే మన దేశంలో ప్రజాస్వామ్యం అనేది వెస్టర్న్ భావన, దానికి మూలస్తంభం మనమే, మానవ హక్కులు అనేది పాశ్చాత్య భావన, భారతదేశంలో మనకు సాంప్రదాయంగా హక్కుల కంటే విధులు ముఖ్యం. ఇటువంటి చరిత్రను పునర్వ్యాఖ్యానించే పద్ధతి ఉంది కదా, అది సామాజిక నిర్మాణాన్ని మీద ప్రభావితం వేస్తుంది తప్ప మెటీరియల్ ప్రగతి మీద మెటీరియల్ ప్రగతి ఇంకా పెరుగుతుంది. కానీ ఈ మన విలువలు, మనం ఆలోచించే విలువలు, వీటి మీద ప్రభావం ఉంటుంది. అంటే సార్ ఇక్కడ మీరు అన్నదానికి కొంచెం కొనసాగింపుగా రాబోయే రోజుల్లో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఇదే బలం రాబోయే రోజుల్లో కంటిన్యూ చేసే అవకాశం ఉన్నదా? ప్రజల్లో ఆ పలుకుబడి ఉండే అవకాశం ఉన్నదా? మనం ఉన్న పరిస్థితులు బట్టి రేపటిని కొన్ని అంచనాలు వేయగలం, కానీ జోస్యం చెప్పలేం, ఎగ్జాక్ట్గా ఇట్లా జరుగుతుందని చెప్పలేం. కానీ నిజానికి మొన్నటి ఎలక్షన్స్లో కొంత కరెక్షన్ వచ్చింది. అంటే ప్రజలు పూర్తిగా 100% బీజేపీ పాలనను, మోడీ పాలనను ఆమోదించట్లేదు, వాళ్ళు తమ పద్ధతిని కొంత మార్చుకోవాలి అనే సూచన ప్రజల నుంచి వచ్చింది. మార్చుకున్నారా? నేను అనుకోవడం వాళ్ళు ఏం తెలుసుకున్నారంటే మనం ఉండవలసినంత కఠినంగా ఉండలేదు మనం 10 ఏళ్ల కాలంలో, అందువల్ల ఓట్లు తగ్గినాయి, ఇంకా కఠినంగా ఉండాలి అనే పాఠం తీసుకున్నారేమో. ఓకే. అంటే పాజిటివ్ గుణపాఠం, నెగిటివ్ గుణపాఠం రెండు ఉంటాయి కదా. నేను పొరపాటు చేసినందువల్ల నాకు ఓట్లు తక్కువ వచ్చాయేమో కాకుండా, నేను ఇంకా లీనియంట్గా ఉన్నానేమో అందువల్ల తక్కువ వచ్చాయేమో అనుకుంటున్నారేమో, తెలియదు. అయితే వాళ్ళు నిజానికి 2 ప్రాంతీయ పార్టీల మీద ఆధారపడి ఉన్నప్పటికీ, ఆధారపడి ఉన్నట్టుగా కాకుండా స్వతంత్రంగానే చాలా తిరుగులేని అధికారం ఉన్నట్టుగా, బలం ఉన్నట్టుగా వ్యవహరిస్తారు. నిజానికి జమిలీ ఎన్నికలకు ముందుకు వెళ్ళటం అనే సాహసం
వాళ్ళంతా వాళ్ళకు 350 సీట్లు వస్తే చేయాలి. 240 సీట్లు వచ్చి బీజేపీ టీడీపీ మీద జనతాదళ్ యూ మీద ఆధారపడిన ప్రభుత్వం అంత సాహసం ఎట్లా చేసింది? కేవలం మహారాష్ట్రలో గెలిచినందువల్ల చేసిందా? మహారాష్ట్రలో గెలిస్తే రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది, అది కాదు. పార్లమెంట్లో ఏం సీట్లు పెరగలే కదా. కానీ వాళ్ళు చంద్రబాబు నాయుడు ఎందుకు తను ప్రభుత్వాన్ని తను చెప్పినట్టు నిర్ణయాలను ప్రభావితం చేయగలిగే స్థితిలో ఉండి కూడా, తన చేతిలో కీలకమైన బలం ఉండి కూడా ఎందుకు లొంగిపోతున్నాడు? ఎందుకు నితీష్ కుమార్ 2 సార్లు 3 సార్లు అటు ఇటు అయ్యి ప్రభుత్వాన్ని ఒక్కసారి బెదిరించిన వాడు బీజేపీని కూడా, వాళ్ళు ఎందుకు విధేయంగా ఉంటున్నాడు? వాళ్ళను కూడా నియంత్రించే అస్త్రాలు ఏవో ఉన్నాయి వాళ్ళ దగ్గర. కాబట్టి ప్రజలు ఎట్లా ఆలోచిస్తారు? భారతదేశం లాంటి ప్రజలు పూర్తిగా ఆమోదిస్తారా? ఎంతకాలం ఈ మతపరమైన ఆలోచనని సమర్థిస్తారు? మతపరమైన ఆలోచన అంటే ఈ మతపరమైన ఆలోచన వల్ల ఎవరో ముస్లింలకు నష్టం జరుగుతుందో, క్రిస్టియన్లకు నష్టం జరుగుతుందో ఆ ఉద్దేశంతో కాదండి. మతపరమైన ఆలోచనలు ఏం చేస్తాయంటే మెజారిటీ ప్రజలనే, హిందువులనే, వాళ్ళ ఆలోచననే అమానవీయంగా మారుస్తాయి. ఎప్పుడు ఒకళ్ళ పట్ల ద్వేషంతో ఉండటం, ఎప్పుడు మనకి ఏదో నష్టం జరిగిందంట, మాకైతే ఇట్లా మా పండగ పూట అలా రాకపోతే హిందువుల పండుగ రోజున అలా రాలేదు, ముస్లింలకైతే ఇట్లా వస్తుందా, ఇట్లా అయితే ఇట్లా కంపేర్ చేసుకోవటం, ఇటువంటి సిల్లీ విషయాల మీద తమ వ్యక్తిత్వాన్ని ఆలోచన నిర్మించుకోవటం. ఏదో అంటే ఈ దేశంలో అందరికంటే కంపారిటివ్గా భద్రంగా ఉంటూ మెజారిటీ ప్రజలు అవ్వటం వల్ల ఉండేటువంటి డామినేషన్ కూడా కలిగి ఉంటూ కూడా తామే నష్టపోతున్నామని, తమకే అన్యాయం జరిగిందని, తామే విక్టిమ్స్ అని అనుకోవటం ఉంది కదా. అట్లా అనుకునేట్టు చేసేటువంటి ప్రచారం వల్ల ముస్లిమ్స్ తమ బాధిత మనస్తత్వం పొందుతూ మాట్లాడుతున్నారు. తమకే ప్రమాదం ఉంది అనుకుంటున్నారు. అయ్యా నువ్వు 85% ఉన్నారు కదా మీరు, 80% నీకేం ప్రమాదం ఉంటుంది అంటే వాళ్ళు వచ్చేస్తున్నారు, వాళ్ళు జనాభా పెరిగిపోతుంది, వాళ్ళు దాడి చేస్తారు, ఇట్లేదో ఇటువంటి భయం. అయ్యా మరి 1000 సంవత్సరాల పాటు ముస్లింలు పరిపాలించారు, మనకంటే ఆయుధ సంపత్తిలోనూ యుద్ధ కళలోనూ అన్నింటిలోనూ కూడా మనకంటే సుపీరియర్గా ఉన్నవాళ్ళు 1000 సంవత్సరాలు పాలించారు కదా. మరి అప్పుడు కూడా ఏమి 80%, 15% ఏం మారలే కదా, ఉంది కదా. మరి ఇప్పుడు కొత్తగా మారేదే ఉంది అంటే ప్రజల్లో ఆ భయం, మన సంస్కృతికి ఏదో అన్యాయం జరుగుతుంది. మైనార్టీల నుంచే కాదు, కమ్యూనిస్టుల నుంచి, ప్రజాస్వామ్యవాదుల నుంచి, ఉదారవాదుల నుంచి, అంబేద్కరైట్స్ నుంచి, రాజ్యాంగవాదుల నుంచి, అందరి నుంచి కూడా మన సంస్కృతికి ప్రమాదం ఉంది అనే స్థితి వస్తుంది ఇప్పుడు. కాబట్టి వాళ్ళు కాని వాళ్ళంతా, వాళ్ళను వ్యతిరేకించే వాళ్ళంతా భావజాలంలో అర్బన్ నక్సలైట్. ప్రజలు ఒకసారి వాళ్ళు కూడా పొరపాటు చేయొచ్చు, ఏదో ఎత్తుగడలో పొరపాటు చేయొచ్చు, మనం కూడా పొరపాటు చేయడం వల్లే తగ్గినాయి కదా. అటువంటి పొరపాటు చేసినప్పుడు ఆ సమయంలో ప్రజల నుంచి ఒక ప్రత్యామ్నాయం ఉంటే, మోడీ వరుసగా గెలుస్తూ కావడానికి మోడీ ఒక్కడే కారణం కాదు, రాహుల్ గాంధీ ఎదిగి రాకపోవడం కూడా కారణం. అతను కావాల్సినంత నాయకుడిగా ఆయన ఎదగకపోవటం కూడా ప్రజలకు ప్రత్యామ్నాయం లేదు కాబట్టి ఒకటే ఉంటుంది. నువ్వు ప్రత్యామ్నాయంగా నిలబడే ఏదో ఒక ప్రత్యామ్నాయం, అతను కాకపోతే ఎవరో ఒకళ్ళు ఒక ప్రత్యామ్నాయ నాయకుడిగా నిలబడితే ఎన్నికల రాజకీయాల్లో బీజేపీ బలాన్ని తారుమారు చేయొచ్చు. ప్రజల్లో అయితే ఇప్పటికీ కొంత విసుగు మొదలైనట్టు అనిపిస్తుంది. ఎంతకాలం ద్వేషిస్తూ ఉండాలంటే కూడా ప్రజలకు విసుగ్గా ఉంటుంది. చాలా ఎనర్జీ అది, ద్వేషించడం అనేది మనని బాగా మన దగ్గర ఎనర్జీ లాగేస్తుంది. కాబట్టి మనిషి ప్రశాంతంగా ఉండాలని, ప్రేమించాలని కూడా అనుకుంటాడు కదా. ఇంకోటి ఆకలేస్తుందిరా బాబు అంటే నువ్వు పక్కవాడిని ద్వేషించమని చెప్తే అది పరిష్కారం కాదు కదా. కాబట్టి మౌలికమైన ఆర్థిక సామాజిక సమస్యలు ఉంటాయి కదా, ఆ సమస్యలు డామినేట్ చేసినప్పుడు తప్పనిసరిగా బీజేపీ వెనకబట్టు పడుతుంది. సరిగ్గా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఒక చర్చ జరుగుతున్నది. ఆంధ్రజ్యోతిలోని ఒకవైపు మాల మేధావుల పేరుతో ఒక ఆర్టికల్ వచ్చింది, మాదిగ మేధావుల పేరుతో ఒక ఆర్టికల్ వచ్చింది. వీటికి పరిష్కారం ఏమిటి? పైగా ఇంకో ప్రశ్న కూడా వచ్చింది. సమాజాన్ని ప్రభావితం చేసిన వాళ్ళు, మొత్తం సమాజంలో సామాజిక ఆర్థిక అంతరాలు కాదు, మనం ఒక మానవత్వం వైపు ఉండాలి, ప్రజాస్వామీకరించబడాలని చెప్పిన వాళ్ళు ఇట్లా రాయటం ఏమిటి అని ఒక చర్చ కూడా ఉన్నది. సమానత్వాన్ని కోరుకునే వాళ్ళు విభజనను కోరుకుంటారా అనే ఆ ప్రశ్న సమంజసమైనది కాదు. ఎందుకంటే దాన్ని పూర్తిగా మనం ఇప్పుడు ఉదాహరణకి దానికి రాష్ట్రాల విభజనతో అర్థం చేసుకున్నాం. ఒకప్పుడు బహుభాషా రాష్ట్రాలు ఉండేవి,
ఒకే రాష్ట్రంలో తెలుగు తమిళము మలయాళం కన్నడ సౌత్లో, మన దగ్గర తెలుగు మరాఠీ కన్నడ అనేది ఒకే రాష్ట్రంగా ఉండేది. మనం అప్పుడు ఏం చేస్తాము, దీనివల్ల మాకు అన్యాయం జరుగుతుంది. ఆంధ్ర వాళ్ళు ఏమన్నారు, మేము వాళ్ళతో కలిసి ఉండటం వల్ల తమిళనాడు వాళ్ళే అన్ని ఉద్యోగాలు తీసుకుంటున్నారు, ఆంధ్ర వాళ్ళకి ఉద్యోగాలు రావట్లేదు, మేము వేరే రాష్ట్రంగా ఉంటాం. వేరే రాష్ట్రం అయ్యారు. ఇక్కడ మహారాష్ట్ర వాళ్ళు డామినేట్ చేసేవాళ్ళు ఆ రోజు నిజాం కాలంలో. మన మహారాష్ట్ర కర్ణాటక వద్దు, తెలుగు వాళ్ళకు రాష్ట్రం కావాలి, అది ఇది కలిపి ఆంధ్రప్రదేశ్ అయింది కదా. అయినప్పుడు తెలుగు వాళ్ళు అనుకున్న ఆశయం నెరవేరింది కదా. కానీ మళ్ళీ ఎందుకు తెలంగాణ మూమెంట్ ఎందుకు వచ్చింది అంటే, మనం కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో కూడా ఒక ప్రాంతం తనకు అన్యాయం అవుతుందని ఫీల్ అవుతుంది. దానికి న్యాయం ఏమిటి, విడిపోవటమే న్యాయమైంది. రేపొద్దున తెలంగాణలో ఉత్తర తెలంగాణకు దక్షిణ తెలంగాణ కూడా ఏదన్నా తారతమ్యాలు వస్తే, ప్రభుత్వం కనుక బ్యాలెన్స్ చేయకుండా తన ధోరణి ఉంటే ఇక్కడ కూడా ఆ భేదభావం వస్తుంది. అంటే సమానత్వం అనేది ఒకసారితో జరిగేది కాదు. బ్రిటిష్ వాడి నుంచి ఇండియా స్వాతంత్రం తెచ్చుకోగానే స్వాతంత్రం వచ్చేసినట్టు కాదు. ఇండియా లోపలే ఏంటిన సమస్య. అంబేద్కర్ చేసిన ప్రశ్న ఏమిటి, మీరు వెళ్ళిపోతారండి, రాజ్యం బ్రాహ్మణులకు అప్పచెప్పి వెళ్ళిపోతారు, మా దళితుల సంగతి ఏంటి అన్నాడు ఆయన. ఈ సమస్య పరిష్కరించడం ముందన్నాడు. అంటే ఇండియా అనేది ఏర్పడటం ఒక న్యాయబద్ధమైన పరిష్కారం అయినప్పటికీ ఆ న్యాయంలో కూడా అన్యాయాలు ఉంటాయి. అట్లాగే రిజర్వేషన్ అనేది దళితులకు ఇచ్చినప్పుడు అది వాళ్ళకి న్యాయమైన పరిష్కారం, ఒక న్యాయమైన పరిష్కారం. ఎందుకంటే అవకాశాల్లో వాళ్ళకి రావాల్సిన వాటా వాళ్ళకి రావటం అనేది న్యాయం. ఎందుకంటే వాళ్ళు సమాజానికి అందరికీ మీరు ఒకటే రూల్ పెట్టి పరిగెత్తమంటే వాళ్ళు పరిగెత్తలేరు. చారిత్రక కారణాల వల్ల, సామాజిక కారణాల వల్ల వాళ్ళకి అనేక లోటుపాట్లు ఉంటాయి, లేదంటే డెఫిషియన్సీస్ ఉంటాయి. కాబట్టి వాళ్ళకు ప్రత్యేకంగా మీరు పోటీ పెట్టాలన్నాం. అంటే వాళ్ళకి అదొక న్యాయం. ఆ న్యాయం లోపల అన్యాయం జరుగుతుంటే ఆ న్యాయంలో కొంతమందే, మళ్ళీ ఆ దళితుల్లో కూడా కొంతమందే ఎక్కువ అవకాశాలు పొందారు, కొద్దిమంది పొందలేదు. దీన్ని సరిచేయాలి కదా. దీన్ని సరిచేయడం కోసం వచ్చింది వర్గీకరణ వచ్చింది కదా. దానికి సూత్రప్రాయంగా ఏంటి, సమానత్వం లోపల సమానత్వం. ఇంకా రేపొద్దు ఇక్కడితో ఆగుతుందని కాదు అది. ఇది పక్కన పెట్టినప్పుడు ఆదివాసీల్లో కూడా సమస్య ఉంది. కొన్ని అవకాశాలు ముందు సంపాదించుకున్నారు, ఎక్కువ పొందిన దాన్ని అవకాశం తీసుకుని మరింత ఎక్కువ పొందారు. దానివల్ల వాళ్ళలోనే కొంతమంది వెనుకబాటులో లోనయ్యారు. బీసీలో కూడా అదే పరిస్థితి. బీసీలో ఎంబీసీని వేరు చేయాలంటున్నాం కదా. వాళ్ళకు వర్గీకరణ ఉన్నది. ఆ వర్గీకరణలో కూడా మళ్ళీ పునర్వర్గీకరణ కోసం డిమాండ్స్ కొన్ని ఉన్నాయి. కాబట్టి న్యాయం ఒక విభజనతో పూర్తి కాదు, ఒక పరిష్కారంతో పూర్తి కాదు. ఒకసారి ఒక పరిష్కారం జరిగిన వల్ల వచ్చిన న్యాయంలో మళ్ళీ అంతర్గతంగా అన్యాయం ఉండవచ్చు, అంతర్గతంగా అసమానత ఉండొచ్చు. ఆ అసమానతను సరిచేయాలి. కాబట్టి వర్గీకరణ అమలు చేసే విషయంలో కూడా ఇదే సూత్రం ఉండాలి. అంతర్గతంగా అన్యాయం జరగకూడదు. ముందు లాభం పొందిన వాళ్ళు కొంచెం పక్క తప్పుకోవాలి, తర్వాత లాభం పొందిన వాళ్ళకి అవకాశం ఇవ్వాలి కదా. ఇంకా ఎక్కువ అవకాశం పొందిన వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువ అవకాశం ఇవ్వాలి. కాబట్టి ఇది ఈ న్యాయం ప్రకారం వెళ్ళాలి. మాల మేధావుల పేరుతో ఒక ఆర్టికల్ మీరు చదివిన సార్, అది రెండు ఫాలో అయినా రెండు. ఈ వర్గీకరణ అనేది మానవాళ్ళకి, మాదిగ వాళ్ళకి, ఇంకా వాళ్ళ ఉపకులాల వాళ్ళందరికీ సంబంధించిన విషయం కాబట్టి ప్రతి ఒక్కరికి వాళ్ళకి తోచిన వాళ్ళ పరిష్కారం వాళ్ళు చెప్పే అవకాశం ఉంది. కానీ ఈ 30-40 ఏళ్ల వర్గీకరణ ఉద్యమంలో తెలుగు ప్రాంతాల్లో మాల మాదిగ సెక్షన్స్ వర్గీకరణ విషయంలో 2 శిబిరాలుగా, ప్రత్యర్థి శిబిరాలుగా ఉన్నారు. కాబట్టి పరిష్కారం విషయంలో కూడా నిజానికి ఈ సుప్రీంకోర్టు తీర్పు రావడం ద్వారా వర్గీకరణను వ్యతిరేకించే వాళ్ళు ఒక రకంగా వాళ్ళు కేసు ఓడిపోయినప్పటికీ వాళ్ళకి సంబంధించిన విషయం కాబట్టి పరిష్కారంలో వాళ్ళ ప్రమేయం, వాళ్ళ వాయిస్ ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఇంకో పరిష్కారాన్ని చెప్తున్నారు. ఆ పరిష్కారంలో కూడా అన్యాయం ఉంది. వాళ్ళు ఇంతకాలం ఏదైతే వర్గీకరణ వ్యతిరేకత ఉందో ఆ వ్యతిరేకతను మనసులో పెట్టుకునే కొత్త పరిష్కారాన్ని ఇస్తున్నారు. అది న్యాయంగా కనిపించే పరిష్కారమే, కానీ దాంట్లో కూడా అన్యాయం ఉంది అని వాళ్ళు మాదిగ మేధావులు అంటున్నారు. కానీ ఫైనల్గా డిసిషన్ ఎట్లా జరగాలి, ఎట్లా పరిష్కారం జరగాలంటే న్యాయం అంతర్గతంగా కూడా న్యాయంతో పాటు జరగాలి. అంటే ఒక ముద్ద 10 మందికి ఇస్తున్నామంటే ఆ 10 మందిలో దాంట్లో ఆ ముద్దలో ఎక్కువ భాగం ఒకటి పొందటం, ఇంకోటి తక్కువ పొందటం అట్లా కాకుండా దాంట్లో ఒక సమన్యాయం జరగాలి. ఆ సమన్యాయం ఎట్లా జరగాలి అంటే ఒకసారి పంచితే సరిపోయేది కాదు. కొద్దిగా చారిత్రకంగా అడ్వాంటేజ్ పొజిషన్లో ఉంటారు. కాబట్టి తర్వాత వాళ్ళకి న్యాయం ఎక్కువ జరగటానికి వీలుగా
ఎట్లాగైతే బక్కవాడికి తల్లి ఎక్కువ ఆహారం పెడుతుందో అట్లా కదా, అసలు ఆరోగ్యం ఉన్న వాడికి తక్కువ, ఎవరికి జబ్బు ఉందో వాడిని ఎక్కువ కేర్ చేస్తారు. అట్లా ఎక్కువ అవసరము, ఎక్కువ అన్యాయానికి గురి కావటము, ఎక్కువ అవసరం ఉన్న వాళ్ళకి సమన్యాయం జరిగేటట్టుగా పరిష్కారం జరగాలి. ఈ ఇద్దరి మధ్య జరుగుతున్న చర్చ అనేది ఏది న్యాయమైంది అనే దాంట్లో వర్గీకరణ తర్వాత జరుగుతున్న కొత్త మోహరింపు ఇది. వర్గీకరణ టైంలో వర్గీకరణ కావాలని ఒకడు వద్దని ఒకడు అని ఆ రకంగా మోహరింపు జరిగింది. అది పరిష్కారం అయిపోయింది. వర్గీకరణ ఇవ్వాలి అని సుప్రీంకోర్టు చెప్పింది, రాష్ట్రాలు ఇవ్వచ్చు అని చెప్పింది. దానికి సంబంధించిన ఏర్పాట్లు చేయమంది. ఆ ఏర్పాట్లు చేసే సందర్భంలో ఆ వర్గీకరణ ఎట్లా జరగాలనే విషయంలో మళ్ళీ విభజన వచ్చింది. ఇది అనంతర మోహరింపు అనమాట, సెకండ్ పోలరైజేషన్. దీంట్లో మాల మేధావులు ఒక వాదన తీసుకొస్తారు, మాదిగ మేధావులు ఒక వాదన. దీంట్లో తప్పేం లేదు. దీన్ని సమాజం గురించి ఆలోచించడానికి, కులం గురించి ఆలోచించడానికి వైరుధ్యమేం లేదు కదా. సమసమాజం రావాలనుకున్న వాళ్ళు తెలంగాణ రాష్ట్రం రావాలని కూడా కోరుకున్నారు. అట్లాగే సమసమాజం రావాలనే వాళ్ళు ఉపకులాలకి, మాదిగలకి న్యాయం జరగాలని కూడా కోరుకుంటారు, తప్పేం లేదు. నెక్స్ట్ సార్, ఇప్పుడు ఆంధ్రజ్యోతి నుంచి మీరు బయటకు వచ్చిన తర్వాత మరి మీరు పేపర్ పెడతారని, లేకపోతే డిజిటల్ మీడియా భారీ ఎత్తున రాబోతున్న రకరకాల చర్చలు ఉన్నాయి బయట. అంత చర్చించవలసినంత అవసరం లేదు. అంటే నేను ఆంధ్రజ్యోతి నుంచి నేను ఒక బయట సొంతంగా ఏదైనా వేరే ప్రయత్నంలోకి రావాలి. అందుకోసం ఆంధ్రజ్యోతి నుంచి బయటకు వచ్చాను నేను. సొంత ప్రయత్నం అంటే ఇంతకాలం సాంప్రదాయకమైన మీడియాలో ఉన్నాం కదా, కొత్త మీడియా చాలా వస్తుంది. కొత్త మీడియాలో ఒక వెంచర్ చేద్దామని, ఎఫర్ట్ చేద్దామని వస్తున్నాను. నేను, మిత్రులు అల్లం నారాయణ గారు, ఇట్లా కొంతమంది మిత్రులు అనుకున్నాం. అది మేము సొంతంగా పెట్టుబడిదారులం, ధనవంతులం కాదు కాబట్టి మా మీద విశ్వాసం ఉంచి మా కొంత స్వేచ్ఛ ఇచ్చే ఇన్వెస్టర్స్ కోసం చూస్తున్నాం. అది ఒక ఈ పేపర్, వెబ్సైటు, లిమిటెడ్గా వీడియో కంటెంట్ కూడా ఉండేట్టుగా స్టార్ట్ చేస్తాం. దశల వారీగా దాన్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్దామని. డిజిటల్ మీడియాలో న్యూ మీడియా టెక్నాలజీ సపోర్ట్ చాలా ఉంది, ఎక్కువ మంది వ్యూయర్స్, రీడర్స్ ఉంటున్నారు. అట్ ద సేమ్ టైం న్యూస్ పేపర్స్ సాంప్రదాయక మీడియాతో పోలిస్తే విశ్వసనీయత పాలు కొంచెం తక్కువ. కాబట్టి సాంప్రదాయక మీడియాకేమో రీచ్ తక్కువ, వేగం తక్కువ. కాబట్టి మా అనుభవాన్ని, టెక్నాలజీ తీసుకొచ్చే యువకుల వేగాన్ని రెండు కలిపితే బ్యాలెన్స్ చేస్తుంది. డిజిటల్ మీడియాలో కూడా ఒక క్రెడిబుల్ న్యూస్ ఆర్గనైజేషన్ పెట్టొచ్చేమో అని ఒక ఊహ. చేయగలుగుతామా లేదా అని వేరే విషయం, మా ఆలోచన ఏంటంటే అది. అందుకోసం ప్రయత్నం చేస్తాం. అంటే అది కార్యరూపంలోకి వస్తుంది. ఆ ప్రయత్నంలో ఉన్నాం. ఒక 5-6 నెలల్లో వస్తుంది. అంటే ఓన్లీ తెలుగేనా ఇప్పటికీ? తెలుగే, హిందీ, ఇంగ్లీష్, వేరే భాషలు ఏం లేదు? లేదు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. కె శ్రీనివాస్ గారు సంపాదకీయాలు, వారు ఎట్లా ఉంటాయో దాంట్లో ఉండే విషయము, విషయ వివరణ, విషయ తీవ్రత ఎట్లా ఉంటుందో చదివే వాళ్ళకి అర్థమవుతుంది. బహుశా ఇప్పుడు వారు ఇవాళ ఒక 5-6 ఆర్టికల్స్ సంబంధించిన అంశాలు ఇందులో చర్చ జరిగినాయి. 1 తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించినవి, 2 జాతీయ స్థాయిలో జరుగుతున్న పరిణామాలు, 3 హిందుత్వకు సంబంధించిన విషయాలు, 4 ఎస్సీల బరికు సంబంధించిన విషయాలు, 5 మీడియాకు సంబంధించిన విషయాలు. ఈ ఇన్ని అంశాల లోపల వారు ఇన్నాళ్ళుగా రాస్తూ వచ్చిన వాటి వెనుక ఉన్న కారణాలు, సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశాలు, ప్రజల జీవన విధానము, రాజకీయాలు ఎట్లా ఉంటాయనే అంశాలపైన వారి ఆలోచన, అభిప్రాయాలు ఇది. థ్యాంక్ యూ.